అందుకే ఈ ప్రపంచం గురించి అవగాహన చేసుకొని అన్యులకు కూడా ఈ అవగాహన ఇవ్వడానికి ప్రయత్నించడం మన ఉద్యోగం, మన కర్తవ్యం. అందుకే మనం ఆ పని పూర్తిగా సంపూర్ణంగా పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం. ఇతరులకు నిర్వాణం ఇవ్వడమే మన నిర్వాణానికి మార్గం. ఎందుకంటే ఇతరుల నిర్వాణం మన నిర్వాణం లాగా ఏదైనా నిర్వాణంలో భిన్నత లేదు. నిర్వాణం అంటే నిర్వాణం. అందరూ నిర్వాణం పొందగలరు, కానీ వాళ్లకు మార్గదర్శకత్వం కావాలి. మనకు కూడా అలాగే ఉంది కదా. మనం జీవితంలో విలువ ఏమిటో తెలివి లేని జీవితం జీవిస్తూ ఉన్నాము. కానీ ఒకరోజు ఒక మహనీయమైన వ్యక్తి మన జీవితానికి వచ్చి చెప్పారు, మా జీవితం చాలా విలువైనది, మన జీవితం చాలా విలువైనది, అందుకే దానిని వృధా చేయవద్దు. దాని నుంచి తీసుకోవడానికి ఎంతో విశాలమైన ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం తీసుకోండి. ఆ ప్రయోజనం అంటే ఏమిటి? మనసులో పుడుతున్న బాధ సంపూర్ణంగా తొలగించడానికి మనతో పాటు మార్గం ఉంది. ఆ మార్గంపై రండి లాగా మన గురువు గారు మనకు చెప్పారు. అందుకే గురువు గారు కూడా గురువు లాగా ఎవరైనా ఉంటే మనతో పాటు వాళ్ళు చాలా మహనీయమైన వ్యక్తులు. ఒకరోజు ఒక అబ్బాయి నా దగ్గరికి వెళ్ళి అడిగాడు, మీరు ఎప్పుడు చెప్తారు గురువు చాలా విలువైన వాడు, గురువు అంటే చాలా విలువైన వాడు లాగా మీరు చెప్తారు, కానీ గురువు యొక్క విలువ ఏమిటి? నిజమైన విలువ ఏమిటి? గురువులు చాలా విలువైన వాళ్ళు లాగా మీరు చెప్తారు, కానీ నాకు అర్థం రాలేదు. అందుకే చెప్పండి, గురువు యొక్క ప్రయోజనం, గురువు యొక్క విలువ ఏమిటి లాగా అతను నా నుంచి అడిగాడు. నాకు ఇవ్వడానికి ఏదైనా జవాబు నాతో పాటు ఉండలేదు. నేను అనుకొని అతనికి చెప్పాను, మీతో పాటు ఇప్పుడు సమస్య ఉంది కదా, మీతో పాటు ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి మీకు ఎవరు కావాలి? మీ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి ఎవరు కావాలి? మీకు ఎవరు కావాలి? ఒక గురువు కావాలి కదా. అదే గురువు యొక్క విలువ కదా. అదే గురువు యొక్క విలువ. మీకు ఏదైనా అవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు సహాయం ఇవ్వడానికి ఒక గురువు కావాలి. మీతో పాటు ఒక సమస్య ఉన్నప్పుడు, మీతో పాటు ఒక ప్రశ్న ఉన్నప్పుడు, మీ మనసులో ఒక ప్రశ్న కలిగినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి, ఆ సమస్యలను పరిష్కరించడానికి మీకు మీ గురువు సహాయం కావాలి. అదే గురువు యొక్క విలువ. అందుకే కొంచెం ఆలోచించండి. మన గురువు గారు ఇప్పుడు ఆయన విదేశంలో వెళ్ళి యాత్ర చేస్తున్నారు, కానీ కొంచెం ఆలోచించండి, ఆయన యొక్క విలువ ఎంతో విశాలంగా ఉంది, ఎంతో పెద్దగా ఉంది. ఇప్పుడు ఆయన మనతో పాటు లేరు, కానీ ఆయన తప్ప ఎవరూ లేరు మనకు. అంటే గురువులు తప్ప ఎవరూ లేరు ఈ నిర్వాణం పొందడానికి. మీరు లెక్కలు నేర్చుకోవాలనుకుంటే
లెక్కలు నేర్పించే గురువు కావాలి మీకు. ఎందుకంటే లెక్కల గురించి తెలుసుకునేవాడు ఎవరు? లెక్కల గురించి ఉన్న గురువు. కానీ మీకు భౌతిక శాస్త్రం, మీరు భౌతిక శాస్త్రం నేర్చుకోవాలనుకుంటే మీకు కావాలి భౌతిక శాస్త్రం నేర్పించే గురువు. కానీ మీరు నిర్వాణం పొందాలనుకుంటున్నారు. అందుకే మీకు ఎవరు కావాలి? నిర్వాణం పొందిన ఒక వ్యక్తి కావాలి. ఎందుకంటే అతను నిర్వాణం సాధించడానికి కావాల్సిన మార్గం చూశాడు. అతనితో పాటు ఆ అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలతో అతను చెప్పగలడు నిర్వాణం ఎలా పొందాలి అని కదా. అందుకే ఈ అన్ని విషయాల గురించి మంచిగా అవగాహన చేసుకొని జీవితాలలో మంచి మార్పులు మీరందరూ ఎల్లప్పుడూ చెప్తారు కదా, మంచి మార్పులు తీసుకురావడానికి మనం ప్రయత్నించాలి. అయితే అలాగే చేద్దాం. మీ అందరికీ మహనీయమైన త్రిరత్నము ఆశీర్వాదించుగాక. ధన్యవాదాలు.